భగవంతుడు అవకాశాలు అందరికీ ఇస్తాడు, కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నవాడే తెలివైనోడు. మరి మన కథలో ఆ తెలివైనవాడు, తెలివి తక్కువవాడు ఎవరో చూద్దాం. ఒక పెద్ద షాపింగ్ మాల్లో ఒక కాంపిటీషన్ జరుగుతుంటుంది. ఒక సూపర్ మార్కెట్ వాళ్ళు తమ వస్తువుల ప్రచారం కోసం ఒక పోటీని నిర్వహిస్తుంటారు. షోరూమ్ ఫ్లోర్ మీద, అంటే కింద నేల మీద ఒక పెద్ద కవర్ వేసి ఒక ఆఫర్ ప్రకటిస్తారు. కస్టమర్లు ఎవరైనా వచ్చి ఆ కవర్ కింద ఉన్న ఒక రింగ్, అంటే సర్కిల్లో ఎన్ని వస్తువులు పట్టిస్తే ఆ వస్తువులన్నీ వాళ్ళకే. కాకపోతే ఈ ఆటలో పాల్గొనాలంటే ఒక్కొక్కరు 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. పోతే 100 రూపాయలే, వస్తే 1000 రూపాయలని చెప్పి అందరూ ఆ ఆటలో పాల్గొనడానికి రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరూ వచ్చి ఎప్పుడెప్పుడు ఆ గేమ్ ఆడదామని కవర్ దగ్గర నిల్చుంటారు. ఒక్కొక్కరికి టోకెన్లు ఇస్తారు. అందరూ సిద్ధంగా ఉండగా షోరూమ్ వాళ్ళు ఒక్కసారిగా కింద నేల మీద ఉన్న ఆ కవర్ని తీస్తారు. అక్కడున్న జనాలంతా ఆశ్చర్యపోతారు. అసలు సంగతి ఏంటంటే ఆ కవర్ తీయగానే ఒక చిన్న సర్కిల్ ఉంటుంది. నిజం చెప్పాలంటే దాంట్లో కనీసం ఒక్క గిన్నె కూడా పట్టదు. ప్రజలందరికీ కోపం వస్తుంది. ఆట పేరు చెప్పి మమ్మల్ని మోసం చేశారని, పైకి అంత పెద్ద కవర్ పెట్టి లోపల మాత్రం చిన్న రింగ్ ఉంచారని అందరూ గోల చేస్తుంటారు. ఇదంతా అన్యాయం. ట్రైలర్ ఏమో బాహుబలి చూపించి, సినిమా మాత్రం ఏదో బ్లూ ఫిల్మ్ చూపించినట్టు మమ్మల్ని అందరినీ మోసం చేశారు. మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని ఒక కస్టమర్ షోరూమ్ వాళ్ళని ఎదిరిస్తాడు. మేం చెప్పింది కరెక్టే కదా, కవర్ కింద సర్కిల్ ఉంటది, దాంట్లో పట్టే వస్తువులన్నీ మీకే అని. అదిగోండి సర్కిల్, దాంట్లో ఏం పడతాయో పెట్టుకోండి అని షోరూమ్ వాళ్ళు ఎదురు సమాధానం ఇస్తారు. పైకి కనబడేలా అంత పెద్ద కవర్ పెడితే ఎవరైనా లోపల కూడా అంత పెద్ద సర్కిల్ ఉంటుంది అనుకుంటారు కదండి. మీరలా అనుకుంటే మేమేం చేస్తాం? అది మీ తప్పు. మీరేం చెయ్యకండి, మేమే ఏం చేయాలో అదే చేస్తాం. ఏం చేస్తారు? షాపింగ్ మాల్ మొత్తం ధ్వంసం చేస్తాం, కోర్టుకు వెళ్తాం. హలో, మీరు ఇలాంటివేవో చెప్తారనే కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ లో అన్ని క్లియర్ గా మెన్షన్ చేశాం, చదువుకోండి అని చెప్పి రూల్స్ అన్ని చూపిస్తాడు. కస్టమర్స్ కూడా అది చదివి ఇక చేసేదేం లేదని నిరాశపడతాడు. సర్లే, ఎలాగూ 100 రూపాయలు కట్టాం కదా, దానికి సరిపడా వస్తువులు ఏవైనా ఈ సర్కిల్లో పడతాయేమో చూద్దాం పదండి అని అందరూ షాపింగ్ మొదలు పెడతారు. మనసులో మన మాట, సూపర్ మార్కెట్లో అంత చిన్న సర్కిల్లో పట్టే వస్తువు ఏముంటుందండి? మహా అయితే ఒక వాషింగ్ మెషిన్ లిక్విడో లేదా ఒక సాస్ బాటిలో పడుతుంది. దాని విలువ కూడా 100 రూపాయలు దాటదు. కాబట్టి ఎటు చూసుకున్నా సూపర్ మార్కెట్ వాడికి లాభమే. అయినా చేసేదేమీ లేదంటూ ఒక్కొక్కరు నిరాశతో తలా ఒక్క వస్తువు తెచ్చుకుంటారు. దాన్ని ఆ సర్కిల్లో పెట్టి తమ సొంతం చేసుకుంటూ ఉంటారు. జనాలని గొర్రెలు చేయాలంటే ముందు రాజకీయ నాయకులు, ఆ తర్వాత మీరే అండి. మరి ఈ మాత్రం తెలివి లేకపోతే ఇంత పెద్ద సూపర్ మార్కెట్ నడపడం కష్టం రా. సర్లే గాని ఈ రోజు మన కలెక్షన్ ఎంత వచ్చింది? మొత్తం ఈ రోజు మనం పెట్టిన ఈ పోటీలో ఇప్పటి వరకు 300 మంది పాల్గొన్నారు సార్. అంటే ఒక్కొక్కరికి 100 చొప్పున మొత్తం 30,000 కలెక్షన్. సరే, ఒక్కొక్కరు ఎంత విలువ గల వస్తువులు పట్టుకెళ్లారు? ఒకరు 100 రూపాయలు పట్టుకెళ్లారు, కొందరు 100 దాటి పట్టుకెళ్లారు. ఓవరాల్ గా మొత్తం మీద ఒక 17,000 విలువ గల వస్తువులు పట్టుకెళ్లారు సార్. అంటే మనకే ఓ 10,000 లాభం అన్నమాట. అవును సార్, ఇప్పటి వరకు. ఇంకా షాప్ ఒక గంట సేపు ఓపెన్ ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఇట్లాంటి పోటీలు రోజు పెట్టకూడదు, నెలకి ఎప్పుడో ఒకసారి పెట్టండి. అప్పుడే బయట డిమాండ్ బాగా పెరుగుతుంది, చాలా ఎక్కువ మంది పాల్గొంటారు. సరేనా? అలాగే సార్. అలాగే, మరి నేను వెళ్తాను, షాప్ జాగ్రత్త అంటూ ఓనర్ అక్కడి నుండి వెళ్తున్న సమయానికి కౌశిక్ అనే ఒక యువకుడు ఈ ఆఫర్ చూసి షాప్కి వస్తాడు. సార్, ఎవరో కస్టమర్ వచ్చినట్టున్నాడు, ఈ రోజుకి ఇతనే లాస్ట్ అనుకుంటా. రానివ్వులేవయ్యా, ఎంత తీసుకుంటాడు? మహా అయితే 100-200 అంతే కదా అని నవ్వుకుంటాడు. కౌశిక్ ఆటలో పాల్గొనడానికి 100 రూపాయలు కట్టి టోకెన్ తీసుకుంటాడు. టోకెన్ తీసుకున్నాక తన ఆట మొదలు పెడతాడు. కుర్రాడు చూస్తే చురుగ్గా ఉన్నాడు. ఏం తీసుకుంటాడో అని అందరూ కౌశిక్ ఆటని ఆసక్తిగా చూస్తుంటారు. అందరూ ఆశ్చర్యపడేలా కౌశిక్ ఒక చిన్న ఇటుక పెళ్ళని ఆ సర్కిల్లో పెడతాడు. వీడేంట్రా ఇటుక పెళ్ళ తీసుకుంటున్నాడు, పిచ్చోడున్నట్టున్నాడు అని స్టాఫ్తో కలిసి నవ్వుకుంటాడు. వేరే కస్టమర్లు కూడా కౌశిక్ని చూసి నవ్వుకుంటుంటారు.
అప్పుడే కౌశిక్ షాప్లో ఉన్న అన్ని దిక్కులు వెతికి మూలకి పడ్డ ఒక కార్డ్బోర్డ్ని అట్ట డబ్బాని తీసుకొచ్చి ఆ ఇటుక పిల్ల మీద పెడతాడు. ఈడేంట్రా ఏదైనా వస్తువులు తీసుకోరా అంటే అట్ట డబ్బాలు ఇటుక పిల్లలు ఏరుకుంటున్నాడు, పాపం పిచ్చోడ్లా ఉన్నట్టున్నాడు రా అని కౌశిక్ని చూసి నవ్వుకుంటారు. కౌశిక్ అవేవి పట్టించుకోకుండా తన అసలు ఆటని ఇప్పుడు మొదలు పెడతాడు. కౌశిక్ తన పేర్చిన అట్ట డబ్బాలో షాప్లో నుండి ఒక్కో వస్తువు తెచ్చుకుంటాడు. సబ్బులు, షాంపూలు నుండి మొదలుపెట్టి పెద్ద పెద్ద పర్ఫ్యూమ్ బాటిల్లో అన్నీ ఆ అట్ట డబ్బాలో నింపేస్తాడు. షాప్ ఓనర్, స్టాఫ్, కస్టమర్లు అందరూ నోరెళ్ళబెట్టి కౌశిక్ ఆటని చూస్తూ ఉండిపోతారు. రే వాడి షాప్ మొత్తం నింపేసేలా ఉన్నాడు, షాప్ క్లోజ్ చేసే టైం అయిందని చెప్పి వాడి ఆట ఆపేయండ్రా, నింపుకుంది చాలు అని స్టాఫ్కి చెప్పి కౌశిక్ ఆటని ఆపమని పంపిస్తాడు. సార్ షాప్ క్లోజ్ చేసే టైం అయింది, ఆడిని చాలు, అవి తీసుకుని వెళ్ళిపోండిగా అని కౌశిక్ ఆటని అర్ధాంతరంగా ఆపేద్దాం అనుకుంటారు. అప్పుడు కౌశిక్కి ఇతర కస్టమర్లు సహాయం చేయడానికి ముందుకొస్తారు. హలో బాబు, కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడలేదా? ఒక్కసారి ఒక వ్యక్తి ఆటను మొదలు పెడితే దాని మధ్యలో ఆపడానికి వీల్లేదు. ఒకవేళ ఆపితే 5,000 రూపాయలు షాప్ వాళ్ళే తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది అని కౌశిక్ని అడ్డు పెట్టుకొని తమ బాధని, కోపాన్ని తీర్చుకుంటారు. స్టాఫ్ కూడా దెబ్బకి నోరు మూసుకుంటారు. సార్ రూల్స్ ప్రకారం మనం చేసేది ఏమీ లేదిక, చూడడం తప్పితే. సరిపోయింది, చూడండి వాడి ఆటని అంటూ అందరూ కౌశిక్ ఆటని చూస్తూ ఉండిపోతారు. గంట అవుతుంది, 2 గంటలవుతుంది, కానీ కౌశిక్ ఆట మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. కౌశిక్ మాత్రం తన ధ్యాసంతా ఆట మీద పెట్టి ఒక్కో వస్తువుని పేర్చుకుంటూ పోతూ మొత్తానికి తన ఆటని ఆపేస్తాడు. జనాలందరూ కౌశిక్కి చప్పట్లు కొడతారు. షాప్ వాళ్ళు కౌశిక్కి ఆ వస్తువులన్నీ ఇచ్చేస్తారు. కౌశిక్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏరా, ఇంతకు ముందు 13,000 లాభం అనుకున్నాం కదా, ఇప్పుడు ఆ లాభం ఎంత ఉందో చెప్పు. సరే సార్ చూస్తానుండండి అని చెప్పి లెక్కలన్నీ చూస్తాడు. సార్ మనకు ఆ 13,000 లాభం కూడా పోయి ఇంకా 3,000 నష్టం వచ్చింది సార్. అంటే వాడు 100 రూపాయలతో వచ్చి 16,000 రూపాయల సామాను పట్టుకెళ్ళాడు. ఇలాంటోడు ఒక్కడు చాలు మనలాంటోళ్ళు అడుక్కు తినడానికి అంటూ నెత్తిన తడిగుడ్డేసుకొని కూర్చుంటాడు. సో ఇదండి మన కౌశిక్ గేమ్. ఇలాంటి గేమ్ ఇంకోటి కావాలంటే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. విమలని ఇంట్లోకి తీసుకెళ్లి ఒక టవల్ తెచ్చి ఇచ్చింది. ఇదేందత్తమ్మా, ఇంత మంచిగుంది, మెరిసిపోతుంది. మరేమనుకున్నా అది మ్యాజికల్ తువ్వాల, ఆ మాత్రం మెరుపు లేకుంటే ఎట్లా? అవునా, ఇది మ్యాజికల్ తువ్వాలనా? అంటే ఇదేం చేస్తుందత్తమ్మా? ఎవరితో నీ చెప్పకు మళ్ళా. ఇది ఏ వస్తువు మీద వేస్తే ఆ వస్తువుకు ప్రాణం